ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చూసారు. థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్ 2 days నుంచి అడుగుతున్నారు. కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయి బ్రో అన్నారు. ఈరోజు అయితే చేసిన బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసి చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 క్లిక్ చేసుకున్నాను. క్రియేట్ ప్యాడ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా 9:16 ఇలా క్రాపింగ్ చేసుకుని ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకురండి. 9:16 మాత్రమే క్రాపింగ్ చేసుకురండి. అన్ని ఫొటోస్ అనేది సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది. ఫ్రేమ్ బస్ PNG ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇలా సేవ్ చేసేసుకొని మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బిగ్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ షేప్స్ ఉన్నాయి. గ్రీన్ షేప్స్ మీద అనేది క్లిక్ చేసుకోండి. ఇలా ఫోటో 1 మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా వచ్చేసి 9:16 క్రాపింగ్ చేసుకున్న ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ 4 times అనేది యాడ్ చేసేసేయండి. అది ఒకే ఫోటో అనేది 4 times అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 4 times అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 5.27 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ అయితే మీడియా తీసి మళ్ళీ ఇక్కడ నుంచి అనేది ఫొటోస్ అనేది 9:16 క్రాపింగ్ చేసుకున్న ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా తీసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పన్ను ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots ఫిల్ కంబినేషన్ ఏదైతే ఎక్స్ట్రా పన్ను అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఈ టెక్స్ట్ అనేది కొంచెం పైన ఇలా పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి 3 dots ఫిల్ కంబినేషన్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. 3 dots ఫిల్ కంబినేషన్ అయితే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని ఇలా లాస్ట్ బిగ్మర్ దగ్గరకు అనేది ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అనేవి మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అనేది లాస్ట్ బిగ్మర్ దగ్గర అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ ఫైల్కి వెళ్ళి కే యానిమేషన్ అనేది కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందో కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. టైం ఎంతో అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 5.27 millisecond దగ్గరకు వచ్చి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందో పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. అన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫోటోకి అనేది ఒకే యానిమేషన్లో ఉంటుంది. మీరు సింగిల్ ఫోటోతో యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా 1 by 1 ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందో పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందో పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత టెస్ట్ కార్డ్కి ఇలా వచ్చేసేయండి. 11.21 millisecond దగ్గరకు వచ్చేసి ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కన్ను సింబల్ ఉంటుంది ఎనేబుల్ చేసుకోండి. 3 కన్ను సింబల్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత అండ్ ఫొటోస్కి ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.